ఒక శరదృతువు సాయంత్రం విల్లో క్రీక్ అనే ప్రశాంతమైన గ్రామంలో ఒక కలకలం చెలరేగింది. మేపిల్వుడ్ ఫామ్ గోడెం తలుపులు తెరిచి ఉన్నాయి, కాని ఆ కుటుంబానికి ఎంతో ప్రియమైన చెస్నట్ రంగు ఆడగుర్రం డైసీ కనిపించలేదు. తెల్లని గీతతో ఉన్న ఆమె ముఖం, మృదువైన స్వభావం ఇవన్నీ ఆమెను అందరికీ ప్రత్యేకంగా చేశాయి. ఉదయం కల్లా గ్రామమంతా ఒకే నోటీసు కనిపించింది: మిస్సింగ్ హార్స్, డైసీ. చెస్నట్ రంగు ఆడగుర్రం, ముఖంపై తెల్లని గీత చివరిసారిగా పాతమిల్ రోడ్ దగ్గర కనిపించింది. ఏమైనా సమాచారముంటే మేపిల్వుడ్ ఫామ్కి తెలియజేయండి. గ్రామస్తులు అందరూ వెతకడం ప్రారంభించారు. పొలాలు, అడవులు, నదీ తీరాలు ఎక్కడా వదిలిపెట్టలేదు. పిల్లలు సైకిళ్లపై తిరుగుతూ గమనించారు. రైతులు తమ పనిని ఆపి దూరంగా గుర్రం కాళ్ల శబ్దం వినిపిస్తోందేమో అని విన్నారు. రోజులు గడిచాయి, కాని డైసీ కనబడలేదు. 5వ రోజు ఉదయం ఎలి అనే చిన్న బాలుడు అడవి అంచున ఏదో కదలిక గమనించాడు. అక్కడ అడవి పూల మధ్య ప్రశాంతంగా మేత తింటూ డైసీ నిలబడి ఉంది. కొంచెం మురికిగా ఉన్నా సురక్షితంగా ఉంది. దగ్గరలోని కంచె విరిగిపోయి ఉండటంతో తుఫాను రాత్రి ఆమె బయటకు వెళ్లిపోయిందని తెలిసింది. డైసీని తిరిగి ఇంటికి తీసుకువచ్చినప్పుడు గ్రామమంతా ఫామ్కి చేరింది. పాత నోటీసు తీసేసి కొత్తదాన్ని బార్ను తలుపుపై పెట్టారు. డైసీ తిరిగి వచ్చింది, ధన్యవాదాలు, విల్లో క్రీక్. ఆ రోజు నుండి డైసీ కథ గ్రామంలో ఒక జ్ఞాపకంగా నిలిచింది. ఒక చిన్న గ్రామం ప్రేమతో, సహకారంతో కూడా ఎంత పెద్ద అద్భుతం చేయగలదో గుర్తుచేస్తుంది.